లక్షణం అనేటువంటి మాట. ఇది చెప్పండి, పెద్దలు చెప్పండి అనగానే భీష్ముడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇది తెలుసుకోవాలి. భీష్ముడు మాట్లాడలేదు అన్నవాళ్ళు, అందుకే భీష్ముడిది మాట్లాడినందుకే తన శిక్షణ భవించింది అనేటువంటి విషయము. అటువంటప్పుడు భీష్మ పితామహుడు గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు భీష్ముడు ఎటువంటి వాడు, మొత్తం జీవితంలో పాపం అనేది ఇసుమంత కూడా లేనివాడు భీష్ముడు. అది తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు భీష్ముడే ధర్మాధర్మములు నిర్ణయించలేను అన్నప్పుడు అతడి చేత ధర్మరాజుకు ధర్మాలు చెప్పని ఆదేశిస్తాడు కృష్ణుడు. ఇది ఆలోచించాలి మనం. అయితే ఆ సమయంలో మహాత్ముల మీద కూడా ఆ దుష్కాలపు ఘడియలో ఒక ప్రభావం పడి ఉంది. ఇది ఒప్పుకోవలసినది. ఒక్కొక్కప్పుడు తర్కాలు పనిచెయ్యనివి జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. తర్కాలు పనిచెయ్యనివి జరుగుతాయి, ధర్మ మీమాంసలు పనిచేయవు. ఆ తర్వాత సంకటం జరిగిపోయి అలా ఎందుకు జరిగింది, ఇలా జరిగింటే బాగుండేది, అప్పుడు ఆయన ఇలా ఉంటే మాట్లాడుంటే బాగుండేదండి. మాట్లాడలేదుగా కనుక మేము కథలో మాట్లాడినట్టు మార్చేస్తాం. అరే బాబు, అది జరిగినది, అది అలా జరిగింది. జరిగిన తర్వాత ఎందుకు అలా జరిగిందని మీమాంస చేస్తున్నాం. జరిగినప్పుడు అలా జరిగింది అంతే. ఇక్కడ ఎందుకు జరిగింది, నువ్వు అనుకునే కారణాలు కానీ ఏ మహాకారణాలు వాటి వెనకాల ఉన్నాయో అదే తెలుసుకోవాలంటే అంశావతరణ నుంచి రావాలి మళ్ళీ వెనక్కి. అందుకే మొదట చెప్పింది విడవకుండా వస్తే ఎందుకు ఏది జరుగుతుందో తెలుస్తుంది. ఇక్కడ ఈయన మాట్లాడు ఉక్తవానస్మి కళ్యాణ్